హలో నేను మిస్ చేసినాం. ఏ కోర్స్ చేస్తే జాబ్ గ్యారంటీకి వచ్చే అవకాశం ఉంది? మినిమం గ్యారంటీ ఏ కోర్స్ చదివితే వస్తుంది జాబ్ అనే దాని మీద స్టూడెంట్స్ ఎప్పుడు కూడా తర్జన భర్జన పడుతూ ఉంటారు. క్లారిటీ తీసుకోవడానికి అనేక విధాలుగా వాళ్ళు అన్వేషిస్తూ ఉంటారు, అధ్యయనం చేస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు యూనివర్సిటీలే నేరుగా 100కు 100% జాబ్ వచ్చేటువంటి కోర్సులను పరిచయం చేస్తూ ఉన్నారు యూనివర్సిటీ యాజమాన్యాలు. ఇది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి కొత్త విద్యా విధానం. ఇప్పటివరకు మనకు BA, BSc, బీకామ్ అని అంటే ఒక అవగాహన ఉంటుంది సబ్జెక్టులు. BSc అంటే సైన్సు, BA అంటే ఆర్ట్స్, బీకామ్ అంటే కామర్స్ అనేది ఒక అవుట్లుక్ ఉండేది. కానీ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ఉండే యూనివర్సిటీలు BScలో AI, డేటా అనాలిసిస్ కోర్సులను అందించబోతుంది. ఈ 2 కోర్సులు BScలో చేస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. అలాగే MScలో AI, MSc డేటా అనాలిసిస్ ఇవి కోర్సులను కొత్తగా ప్రవేశపెట్టబోతున్నారు. ఇంకా BAలో వచ్చేసి BA టూరిజం అనేదాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఇక బీకామ్లో అయితే ఈ కామర్స్ అనేదాన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే ఎంఏలో కూడా టూరిజంని పెట్టబోతున్నారు. బీకామ్లో కూడా టూరిజం పెట్టబోతున్నారు. అంటే టూరిజం రాబోయేటువంటి రోజుల్లో టూరిజం అనేది ఒక పెద్ద సెక్టర్గా మారబోతుంది. దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి అనేది అంచనా. యూనివర్సిటీలు కూడా అవే కోర్సులను స్టూడెంట్స్కి జాబ్ చేయడానికి అనుకూలమైనటువంటి కోర్సులు ఏమున్నాయో ఆ కోర్సులనే ఇంట్రొడ్యూస్ చేయడానికి తెలంగాణ యూనివర్సిటీలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అందుకే ఇప్పటి వరకు ఇంజనీరింగ్ చేస్తేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ చేస్తేనే డేటా సైన్స్, ఇంజనీరింగ్ చేస్తేనే సైబర్ సెక్యూరిటీ ఇలాంటి అభిప్రాయం ఉండేది. కానీ ఇక నుంచి సాధారణ డిగ్రీ కోర్సులు 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులు చేసినప్పటికీ కూడా ఈ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. ఈ కోర్సుల మీద మీకు సర్టిఫికేట్ కూడా వస్తుంది. దాంతో మీకు జాబ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కోర్సులు కనుక చేస్తే ఇంజనీరింగ్ చేయ అవసరం లేదు. తక్కువ ఖర్చుతోటి మామూలు డిగ్రీలు చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఉండేది BScలో. అలాగే బీకామ్లో అయితే కామర్స్ ఉండేవి. అలాగే BAలో అయితే చరిత్ర ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు BAలో టూరిజం అనేది తీసుకొస్తున్నారు. BAలో టూరిజం, MAలో టూరిజం అని అంటే టూరిజం ఎంత డెవలప్ అవుతుందో రాబోయే రోజుల్లో అది కూడా టెంపుల్ టూరిజంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి కోర్సులని ఈ ఏడాది నుంచి 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. కాబట్టి ఆ కోర్సులను మీరు చదివితే జాబ్ గ్యారంటీ వస్తుందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మరి దీంట్లో నిజమెంత అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.